ఈరోజు మనం అనంతపురం జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్లదిన్న మండలంలోని కోటంగ గ్రామంలో వెలిసిన శ్రీ గొంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరుతున్నాము. ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు 3 మహాద్వారాలు ఇలా కనిపిస్తాయి. ఈ 3 మహాద్వారాలను దాటిన తర్వాత ఒక ప్రధాన ద్వారం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు ఒక కొండ మీద వెలిసి ఉన్నారు. స్వామివారు ఇక్కడ ఒక గుండు రూపంలో ఉన్నందువల్ల ఇక్కడ స్వామిని గుంటి సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు. స్వామివారికి ప్రధానంగా కార్తీక మాసంలో, ముఖ్యంగా మాఘమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మాఘమాసంలో జరిగే రథోత్సవం ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. స్వామివారి కుడి భాగాన, అంటే గుండుకు కింద భాగాన నీరు ఎప్పుడూ ఊరుతూ ఉంటుందంట. ఈ నీటితోనే స్వామివారికి అన్ని కైంకర్యాలు నిర్వహిస్తారు. మనం ఆ నీటిని ఇంటికి తీసుకుని వచ్చి మన ఇంటిని శుద్ధి చేసుకోవటానికి కానీ, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు తాగినా కానీ మనకు ఆరోగ్యము బాగుంటుందని ప్రజల నమ్మకము. ఈ ఆలయ ప్రాంగణంలోనే అయ్యప్ప స్వామి ఆలయము, మరియు సాయిబాబా ఆలయము, ఇంకా నాగులు, నవగ్రహాలు, మరియు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 108 లింగాలను ప్రతిష్ఠ చేశారు. కాబట్టి కార్తీక మాసంలో ప్రజలు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించి తమ కోరికలను కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని వాళ్ళ నమ్మకము. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ఏకశిలలో నిర్మించబడినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చూడడానికి చాలా అద్భుతంగా
అద్భుతంగా ఉంటుంది. మనకు మలేషియాలో ఉన్న మురుగన్ను గుర్తు చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము. కాబట్టి అందరూ స్వామివారిని దర్శించి ప్రతి ఆదివారము జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.